నా పేరు ఆయిషా అండి. నేను సంస్కృతి నుంచి వచ్చాను నేను. 2019 నుంచి ఇక్కడే ఆశ్రమ హాస్పిటల్‌లో ఫాలో అప్‌లో ఉన్నాను నేను. గైనిక్ ప్రాబ్లమ్ వల్ల వార్ బ్లీడింగ్ అయ్యింది. తర్వాత నాకు 2023లో కోవిడ్ అయిపోయి నాకు ఇక్కడికి వస్తే మేడం ఏమో డీఎన్సీ చేయాలన్నారు. చూసారు స్కానింగ్ చేసి. కాకపోతే నేను ఇక్కడ రాలేక మళ్ళీ బయట హాస్పిటల్‌లో చేయించుకున్నాను డీఎన్సీ. అక్కడ కనీసం ఫైబ్రాయిడ్ ఉన్న విషయం కూడా నాకు చెప్పలేదు వాళ్ళు. ఇక్కడికి వచ్చి మళ్ళీ శ్రీలక్ష్మి మేడం చూసి నీకు ఫైబ్రాయిడ్ ఉందిరా అందుకే ఓవర్ బ్లీడ్ అవుతుందని చెప్పేసి అన్నారు. అందుకని మళ్ళీ మేడం దగ్గరే వచ్చి నేను ఈ ప్రాబ్లం వల్ల ఇంకా ఎనిమిది అయిపోతావు నువ్వు స్టీల్ చేసుకుంటే మంచిదని చెప్పేసి ఇంకా సజెస్ట్ చేయడం వల్ల నేను ఇప్పుడు హిస్టోరెక్టమీకి ప్లాన్ చేసుకుని రెడీ అయ్యాను. ఇంకా ఆశ్రమ హాస్పిటల్కి వచ్చేసి నేను ఇక్కడే మేడం కన్సల్ట్ చేసి మేడంని నేను రిక్వెస్ట్ కూడా చేశాను. ఎందుకంటే నేను 2 సిజేరియన్ ఆల్రెడీ నాకు 2 పిల్లలు మళ్ళీ సిజేరియన్ భయపడ్డాను నేను. మేడం అన్నారు ల్యాబ్లో అయితే మళ్ళీ కష్టం వెళ్తారా పాటలు ఎక్కువ ఉంటే మళ్ళీ చేయలేను నేను ల్యాబ్లో అయితే ట్రై చేస్తాను లేకపోతే ఓపెన్ చేయాలని చెప్పేసి అన్నారు. మేడం నాకు భయం వస్తుంది చేయండి మేడం అంటే చాలా కేర్ఫుల్గా ఆవిడ చాలా ఓపికతో చేశారు. నాకు అసలు అయితే చాలా థ్యాంక్స్ చెప్పగలుగుతున్నాను శ్రీలక్ష్మి మేడంకి. నాకు ల్యాబ్లోనే చేశారు. అంతా 5 అవర్స్ పట్టింది. 2-3 అవర్స్లో అయిపోయే సర్జరీ నాకు 5 అవర్స్ పట్టింది. మధ్యలో త్రిపుర మేడం పిలిపించుకుని కూడా వాళ్ళ సహాయంతో కూడా అంత పేషెంట్స్తో చేశారు. వేరే ఎక్కువ సర్జరీస్ ఉన్నా కూడాను ఎంతో పేషెంట్స్ నా కోసం నా ఒక్కదాని కోసం చాలా కేటాయించారు మేడం టైం అంతా. చాలా బాగా జరిగింది నాకైతే. ఇంకా వేరే కాంపిటీషన్ వచ్చినా కూడాను రిఫరల్కి కూడా ఇక్కడే పంపుతారు. అందుకే నేను ఆశ్రమ హాస్పిటలే ది బెస్ట్ హాస్పిటల్ అని చెప్పగలుగుతాను. ఎందుకంటే ప్రతి డిపార్ట్మెంట్ కూడా ఇక్కడే ఉంటుంది. బయట వెళ్ళాల్సిన అవసరం లేదు. అదే బయట హాస్పిటల్స్లో అయితే ఓన్లీ గైనిక్ డిపార్ట్మెంట్, జనరల్ మెడిసిన్ ఏంటి, జనరల్ సర్జరీ ఏంటి అలా వేరే హాస్పిటల్కి పంపిస్తారు ఏదైనా కాంప్లికేషన్ వచ్చినా సరే. అలా ఎక్కడికి బయట తిరగాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఆశ్రమ హాస్పిటల్లోనే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఇక్కడ ఉంటుంది. ఏది వచ్చినా సరే మనం ఇక్కడే వాళ్ళు పేషెంట్ని ఎక్కువగా కష్టపెట్టకుండా ఇక్కడే ఉండి వాళ్ళే మేడమ్సే వెళ్ళి పీజీస్ ద్వారానే పంపించి రిఫరల్కి పంపించి చూపిస్తూ ఉంటారు. పేషెంట్ని ఎక్కువ కష్టపెట్టారు. ది బెస్ట్ హాస్పిటల్ ఏది అంటే నేను ఆశ్రమ హాస్పిటల్ అని చెప్తాను. ఎవరికైనా ఇదే సజెస్ట్ చేస్తాను నేను కూడా ఈ హాస్పిటల్కే వచ్చి చూపించుకోమని. థ్యాంక్స్ అలాట్ టు శ్రీలక్ష్మి మ్యామ్ అండ్ పీజీస్ అందరికీ కూడా డాక్టర్స్ అందరికి హ్యాట్స్ ఆఫ్ టు ఆల్. థ్యాంక్స్ అలాట్ టు యూ.